మీరు ఎవరిని ఆరాధిస్తారో మీరు వాళ్ళలా తయారవుతారు. నేను పొట్టి శ్రీరాములను ఆరాధించాను, ఒక బూర్గుల రామకృష్ణారావుని ఆరాధించాను, ఒక చంద్రశేఖర్ ఆజాద్ని ఆరాధించాను. నేను క్రిమినల్స్ని ఆరాధించలా, దోపిడీ చేసేవాడిని, దగా చేసేవాడిని నేను ఆరాధించలా, హక్కుల కోసం పోరాడే వాళ్ళని ఆరాధించాను. దానివల్లే నేను తగ్గి 10 సంవత్సరాలు పార్టీ పెట్టి నేను తగ్గి, సీట్ల విషయంలో తగ్గి, అందరి చేత తిట్లు తింటా, ఒకడు అమ్మేశానని ఒకడు, ఇంకా దిగజారిపోయాను ఇంకొకడు, ఎవరు మాట్లాడినా నేను తగ్గింది. మీకు నేను ఈ నీటి సాక్షిగా చెప్తున్నాను, నేను తాగే నీళ్ళు సాక్షిగా చెప్తున్నాను, అమరజీవి జలధార సాక్షిగా చెప్తున్నాను. రాష్ట్రానికి మంచి జరగాలి, మీకు మంచి జరగాలని నాకు స్వార్థమే లేదు. నాకు జీవితకాలం వాటర్ బాటిల్స్ కొనుక్కొని పెట్టుకోవచ్చు. నేను ఎప్పుడు జీవితంలో కలగనలా వాటర్ బాటిల్ కొనుక్కొని నీళ్లు తాగాల్సి వస్తుంది పెరిగేటప్పుడు. దట్టు ముఖ్యంగా మరి గోదావరి జిల్లాలో గోదావరి తీర ప్రాంతం పారే కాలం ఇది, నేల ఇది. ఇక్కడ కూడా నీళ్ళ కరువు వస్తుంటే నేను ఎప్పుడు కల్లో కూడా ఎవరు ఊహించున్నాం. ఒకసారి మీ ఇంట్లో మీ పెద్దల్ని, మీ తాతల్ని, మీ అమ్మల్ని అడగండి, మీ నాన్నగారిని అడగండి, వాళ్ళు చెప్తారు ఎప్పుడు ఊహించున్నాం. 2018లో నేను భీమవరం వెళ్ళి 2000 వరుసగా తిరుగుతున్నప్పుడు, భీమవరంకి వెళ్తే మన నాయకర్ గారే ఉన్నారు, వెళ్ళి ఆయన ఎక్కడో కూర్చోబెడితే నీళ్ళు ఇస్తే పసుపు పచ్చకున్నాయి బాత్రూంలో, అవి వడకట్టుకొని తాగాలంట. నా తల తిరిగిపోయింది. నాకు ఏమైపోయినాయి అంటే భూగర్భ జలాలు కలుషితం అయిపోయినాయి. ఒకవైపు నిండు నది గోదావరమ్మ పారడం ఏంటి, ఆర్థర్ కాటన్ కట్టిన బ్రిడ్జిలు ఉండి అన్నీ ఉండి ఈ ఆక్వా పొల్యూషన్కి మొత్తం భూగర్భ జలాలు కలుషితం అయిపోయినాయి అంటే నవ్వాలా ఏడవాలా నాకు అర్థం కాల.